శాంతి. మురళి తారీఖు డిసెంబర్ 19, 2024. ఈరోజు సాకార బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగం ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన యుగం. మీరిప్పుడు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి. ప్రశ్న: తండ్రితో పాటు ఎటువంటి పిల్లల మహిమ కూడా గాయనం చేయబడుతుంది? జవాబు: ఎవరైతే టీచర్గా అయ్యి అనేక మంది కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా అవుతారో వారి మహిమ కూడా తండ్రితో పాటు మహిమ చేయబడుతుంది. చేసి చేయించే బాబా పిల్లల ద్వారా అనేక ఆత్మల కళ్యాణం చేయిస్తారు. అందువలన పిల్లల మహిమ కూడా జరుగుతుంది. బాబా, ఫలానా వారు మాపై దయ చూపించారు, ఎంతో నీచంగా ఉండే మేము ఎంతో గొప్పగా తయారయ్యాము అని చెప్తారు. టీచర్గా అవ్వకుంటే ఆశీర్వాదాలు లభించవు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి కూడా ఆత్మిక పిల్లలందరి తరపున గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సదా ఈ స్మృతిలో ఉండాలి. ఆత్మలైన మేమంతా పురుషులం. తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి. మానవుల నుండి దేవతలయ్యే చదువును చదవాలి, చదివించాలి. రెండో పాయింట్, ప్రపంచంలో జరిగే పాత్ర అంతా ముందే తయారైన డ్రామా. ఇందులో పురుషార్థము, ప్రాలబ్ధము రెండూ నిర్ణయించబడి ఉన్నాయి. పురుషార్థం చేయకుంటే ప్రాలబ్ధం లభించదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. వరదానము: ఏ సేవ అయినా సత్యమైన మనస్సుతో లేక లగ్నంతో చేసే సత్యమైన ఆత్మిక సేవాధారి భవ. వివరణ: ఏ సేవైనా సత్యమైన మనస్సుతో లగ్నంతో చేస్తే దానికి 100 మార్కులు లభిస్తాయి. సేవలో విసుగు, కోపము ఉండరాదు. ఎలాగో అలా పని అయిపోవాలి అనే భావనతో సేవ చేయరాదు. చెడిపోయిన వారిని బాగు చేయడమే మీ సేవ. అందరికీ సుఖాన్నివ్వడం, ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా చేయడం, అపకారులకు ఉపకారం చేయడం, సమయానికి ప్రతి ఒక్కరికి తోడును సహయోగాన్ని ఇవ్వడం, ఇటువంటి సేవ చేయువారే సత్యమైన ఆత్మిక సేవాదారులు. స్లోగన్: పవిత్రతయే బ్రాహ్మణ జీవితంలో నవీనత. ఇదే జ్ఞానానికి పునాది. అచ్చా, ఓం శాంతి.